పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే, నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసమర్థుడవు, నా రక్షణ శృంగము నీవే. ఆ మహాసమర్థుడవు, నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, నిన్ను కొనియాడేదన్. ఈ ఎడారిలో ప్రవాహములు, ఆ దినమంతటిలోను ఆ రాత్రి అంతయు ఆ దేశమంతటి మీదను ప్రభువు తూర్పు గాలిని పంపెను. ఉదయమైనప్పుడు ఆ తూర్పు గాలి మిడతలను తెచ్చెను. అప్పుడు ఫరో త్వరితముగా మోషే అహరోనులను పిలిపించెను. అప్పుడు ప్రభు పడమటి గాలిని రప్పింపగా ఆ మిడతలన్నీ కొట్టుకొని పోయి ఎర్ర సముద్రంలో పడెను. కనుక ఐగుప్తు దేశమంతటిలోను ఒక్క మిడతైనను కనబడకపోయాను. నిర్గమకాండం 10:13-19 పురాతన కాలంలో ఫరో మీదికి ప్రభువు పంపిన కఠిన శిక్షను గమనించండి. కఠినుడైన అతనిని సరిచేయుటకు కఠినమైన తెగులు పంపబడెను. అతని కంటే ప్రభు ఎంత శక్తి గలవాడో అవి నిరూపించిన గాలి తుఫానులతో ఇజ్రాయెలుకు విడుదలను అనుగ్రహించాను. ఐగుప్తును ఆఖరి తెగులుతో మొత్తుడు చూడగా అది బహు భయంకరంగా ఉండెను. ఇజ్రాయేలీలు విడిపింపబడి ఎర్ర సముద్రం వద్దకు వచ్చిన తర్వాత వెనుక ఐగుప్తుల ఒత్తిడిని, ముందు అంత మహా గొప్ప సముద్రమును చూసినప్పుడు దేవుడు వారిని బహు కఠినముగా శిక్షించి చంపుటకే అంతవరకు నడిపించి తీసుకుని వచ్చినని ఇజ్రాయేలు భావించరు. ఐగుప్తులు మా మీద పడి ఉన్నారు అని కేకలు వేసి వారి చేతికి అప్పగించుటకే ముందుటి అద్భుతములను దేవుడు చేసినని ఇజ్రాయేలు అనుకున్నారు. శత్రువుల చేతికి అప్పగింపబడుతామని దేవుని ప్రజలు అనుకున్నప్పుడు అద్భుతకరమైన విజయము, విడుదల కలిగిన. తుఫాను గాలి కొట్టి ఆ సముద్రపు స్ఫటికపు అలలను అనగగొట్టి దానిని 2 పాయలుగా చేసి 2 గోడల మధ్య ఆరిన నేలగా చేసి వారికి మార్గమునిచ్చినందున వారు విభ్రాంతితో నడిచిపోయిరి. దేవుని ప్రేమగల హస్తముల క్రింద ఆ రాత్రి అంతయు మహిమ కాంతితో ఆ మార్గము వెలిగి ఉండగా ఇజ్రాయేలు సైన్య సమూహము యావత్తును ఆ సముద్రమును దాటి తెల్లవారేసరికి ఆఖరవాడు సహితం ఆ సముద్రమునకు అవతల అడుగుపెట్టాను. ఇది తుఫాను గాలి చేసిన పని. అప్పుడు వారు తుఫాను గాలి దేవుని మాటకు నెరవేర్చిందని పాడిరి. నేను వెంబడించి తరిమి వారిని కొల్లచేతునని వారి శత్రువు అనుకున్నాను. అయితే ఆ ఐగుప్తు సమూహము సముద్రంలో పూర్తిగా దిగిన వెంటనే గాలి వీచి సముద్రం మరలా కలిసిపోనట్లు చేడు చేత పూర్తిగా నశించిరి. ఒకనాడు మనం కూడా గాజు సముద్రం మీద వీణలు పట్టుకుని నిలుతుము. మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుతాము. పరిశుద్ధుల రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. అప్పుడు తుఫాను గాలి మనకెలాంటి విడుదలను కలిగించునో అర్థమగును. నీకిప్పుడు ఈ దుఃఖ మర్మమే తెలియను గాని అప్పుడు నీ శత్రువు ఎలాగూ నాశనము చేయబడినో చూతువు. ఇప్పుడు నీ నష్టమును చూస్తున్నావు గాని అప్పుడు ఆ కీడు నీకెంత మేలు చేసిందో చూడగలవు. ఎంజి పియర్స్.